హైదరాబాద్ అబిడ్స్లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని అధికారులు సమీక్షించారు. ధూపదీప నైవేద్య పథకం ద్వారా పేద అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించడం పట్ల ధూపదీప నైవేద్య అర్చక సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఇక ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున ఎంపిక చేసిన దేవాలయాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయనున్నందుకు సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సంక్షేమ పథకాలు వర్తింపజేసేలాగా జీవో సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్రోచర్ కూడా ఇవ్వడం జరిగింది. గత 18 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దేవాదాయ శాఖలో ధూపదీప నైవేద్య పథకాన్ని తేవడం జరిగింది. చాలా పేద స్థితిలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకుల జీవితాలు వెలుగు నింపడానికి, వారి జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి అర్చక సంక్షేమ పథకాలు ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ధూపదీప నైవేద్య అర్చకుల తరఫున ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేక